పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నారు. అందులో భాగంగా పెద్ద దేవలాపురం, కడమల కాలువ, ఎర్రంగుంట్ల గ్రామాలలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ చైర్మన్ బొన్నూరు రామలింగారెడ్డి, మండల అధ్యక్షుడు నందిపాటి నరసింహారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి, తెలుగు గంగ కాల్వ ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, సురేష్ రెడ్డి, పెద్దన్న, ఎలగల రామచంద్రుడు, కృష్ణారెడ్డి, భూపాల్, పాపయ్య, డిష్ రామలింగం, సిద్ధయ్య, రఘుస్వామి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెల్లు తీసుకో, అయిపోయిందిరా. ముందరికి పోయా అంటే కొత్తగా నేనే వస్తుంది జరిగైతే సెల్లు ఎందుకు పెట్టుకున్నా? బిల్లులు వచ్చినాయా? రోడ్లు వేస్తాం, బిల్లులను వచ్చాయా అని అడుగుతున్నా. పోయినసారి మన ప్రభుత్వంలో జగన్మోహన్ కంటే ముందు 2 లక్షల రూపాయలు ఇచ్చినాడు, 1,80,000 ఇచ్చినాడు. అది కూడా పూర్తిగా కేంద్రమే, రూపాయి కూడా రాష్ట్రానికి లేదు. ఇవన్నీ వేపిస్తాం లేండి, నెక్స్ట్ రోడ్లన్నీ వేపిస్తాం. సరేనా? ఇది మెయిన్ సార్ నీళ్ళు వాడచ్చు కదా, పనులు చేసినట్టుగా వస్తాయి. వచ్చినప్పుడు చెప్పు ఎంత వచ్చినాయో,
మేము కొంత ఇస్తాము ఈ దాంట్లో కొంత సార్ అట్నే లైట్లు కూడా లేవు సార్, ఒకటి ఉంటే రాసి పంపించి ఇక్కడ కింద ఒకటి వేస్తారు మాకు పైన ఫెయిల్ అయినాయి పాత బోర్డు చూసాము. మా ఇప్పుడు టెంపరీగా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము. మీ ఊరే కాదు, నియోజకవర్గంలో అన్ని ఊర్లలో ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేదే మేము పోయినసారి ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినాం. అవునా? అవన్నీ ఇప్పుడు డిపిఆర్స్ రెడీ అవుతున్నాయి. మొన్ననే కదా మేము చెప్పినాం. అన్ని చేపిస్తాము. ఇప్పుడు టెంపరీగా చేస్తాం. సరేనా?